హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ అండి. దీని పేరు లక్ష్మీశ్రీ ఆర్ట్ జ్యువెలర్స్. ఇది హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్ పక్క గల్లీలో ఉంటుంది. ఈ షాప్లో ఐటమ్స్ మనకు హోల్సేల్గా కావాలంటే హోల్సేల్గా ఇస్తారు, రీటైల్గా అయినా తీసుకోవచ్చండి. ఈ షాప్లో 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క వెరైటీ ఉంటుందండి. మనకు చూడటానికి ఓపిక ఉండాలి, కానీ ఒక్క రోజైనా కూడా అన్ని ఐటమ్స్ చూడటానికి సరిపోదు, అంత కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. సిఎంఆర్, చందన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ ఇలాంటి పెద్ద పెద్ద షాపులన్నీ జ్యువెలరీని వీళ్ళ దగ్గరే పర్చేస్ చేస్తాయండి. డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ ఈ మధ్య 1 గ్రామ్ గోల్డ్ను బాగా ఇష్టపడుతున్నారు. గోల్డ్లో కూడా అంత మంచి డిజైన్స్ ఉండట్లేదు. 1 గ్రామ్ గోల్డ్లో ఇప్పుడు అంత మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి. సింపుల్ జ్యువెలరీ నుంచి గ్రాండ్ జ్యువెలరీ వరకు అన్ని వెరైటీస్ ఉంటాయి ఈ షాప్లో. ఇది చూడండి ఎంత బాగుందో, డైమండ్ నెక్లెస్ ఏమో అన్నట్లు ఉంది కదా, చాలా బాగుంది. ఓపెన్గా అలాగే పెడితే కలర్ చేంజ్ అవుతుందని ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ కవర్లో పెట్టి మళ్ళీ దాంట్లను బాక్సుల్లో పెడతారండి వీళ్ళు. అందుకే మీకు ప్రతి ఒక్కటి తీసి చూపించడం కుదరట్లేదు. మనం ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వేసుకోవడం వలన టెన్షన్ లేకుండా ఉంటుంది కదా. హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్ పక్కన గల్లీలో అన్నీ ఇలాంటి షాప్సే చాలా ఉన్నాయండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవండి ఈ జ్యువెలరీకి ఎంత ఆదరణ ఉందో. ఏ రోజు వచ్చిన జ్యువెలరీని ఆ రోజు వీళ్ళు ఇలా ఫొటోస్ తీసి మనకు పంపిస్తూ ఉంటారండి. కొన్నేమో ఇలాగ క్లాత్ మీద పెట్టి తీస్తారు, కొన్ని జ్యువెలరీ ఏమో క్లాత్ మీద సరిగ్గా కనిపించవు, అందుకే ఇలాగ హ్యాండ్ మీద పెట్టేసి దాన్ని ఫోటో తీసి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు. కానీ శారీ అయినా జ్యువెలరీ అయినా ఏదైనా డైరెక్ట్గా చూసి తీసుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశము. మీరేమంటారు? సీరియల్స్లో యాక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ క్యారెక్టర్కి తగినట్లు జ్యువెలరీ వాళ్ళే తెచ్చుకోవాలంటండి. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జ్యువెలరీ పర్చేజ్ చేస్తూ ఉంటారు. వడ్డానాలు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ప్రతి దానికి కవర్ వేసి ఉంది, గమనించారా? ఇవన్నీ దేవుని విగ్రహాలండి. ఈ దేవుని విగ్రహం లేదు అనకుండా అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం అప్పుడు మనము అమ్మవారి ముఖం కావాలనుకుంటాం కదా, ఆ అమ్మవారి ముఖాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. అంతేకాకుండా మనం షోకేస్కి రాధాకృష్ణుల బొమ్మలు పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు, అలా రాధాకృష్ణుల బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ వెరైటీ లేదు అనడానికి వీల్లేదండి, ఇక్కడ అన్ని రకాల వెరైటీలు ఉన్నాయి. ఇక్కడ చూడండి నల్ల పూసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఒకే మోడల్లో మీకు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఇస్తారు. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే చిన్నగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న బిజినెస్లు ఏమైనా ఉన్నాయంటే ఈ జ్యువెలరీ, ఫుడ్, శారీస్, టైలరింగ్. ప్రతిదీ మగవాళ్ళ మీద ఆధారపడకుండా కనీసము మన ఖర్చుల వరకన్నా మనం ఏదో ఒకటి చేసి సంపాదించుకోవాలి, అంతే కదా. నేను చెప్పింది నిజమేనా? కొన్ని జ్యువెలరీస్ 2-in-1గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ లాంగ్ చైన్ ఉందనుకోండి, దాన్ని లాంగ్ చైన్గా యూజ్ చేసుకోవచ్చు, సింపుల్ వడ్డానంగా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను మా సిస్టర్ హెయిర్ క్లిప్స్ చూస్తున్నాము. హెయిర్ క్లిప్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. వాటిని చూసి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఓపిక ఉండాలండి. మేము మార్నింగ్ వెళ్తే ఇప్పుడు ఈవినింగ్ వరకు ఇవి మాత్రం సెలెక్ట్ చేయగలిగాము. ఒకసారి బ్యాంగిల్స్ కూడా చూసేయండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. వీటిలోనే గోల్డ్ ఫినిషింగ్, సిల్వర్ ఫినిషింగ్, మ్యాట్ ఫినిషింగ్, థ్రెడ్ బ్యాంగిల్స్, అబ్బో ఎన్ని వెరైటీలు, నాకైతే అసలు పేర్లు కూడా సరిగ్గా గుర్తుండట్లేదు, అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇంకా చాలా కట్ చేసేసానండి. అంత ఎక్కువ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. ఇది ప్రమోషన్ వీడియో కాదండి, మా సిస్టర్ ఈ 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేస్తుంది. ఒకప్పుడు నేను కూడా ఈ 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేసేదాన్నండి. కానీ మా కాలనీలో అందరూ అప్పు తీసుకెళ్తారు, క్యాష్ ఇవ్వరు, లేట్గా ఎప్పుడో ఇస్తారు. కానీ మనమేమో పెట్టుబడి ఎప్పుడు పెడుతూనే ఉండాలి, అందుకని చెప్పేసి నేను మానేశాను. ఎన్నో సంవత్సరాలుగా ఈ షాప్కి వెళ్తున్నాం కానీ ఎప్పుడూ వీడియో తీసుకోలేదు. వాళ్ళను అడిగాను వీడియో తీసుకోవచ్చా అని, వాళ్ళు తీసుకోమని చెప్పారు. అందుకే మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. అది అండి మా షాపింగ్. నేను పర్సనల్గా ఏమేమి తీసుకున్నాను అనేది
మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను. నేను చూపించిన ఈ కొన్ని ఐటమ్స్లో మీకు ఏమైనా నచ్చాయా? ఇదండి మా షాపింగ్. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.